తేజ గారి తర్వాత యోగి గారండి, మన చింతకాయల సినిమా చేసిన ఆయన. అప్పుడు ఆయన తుఫాన్కి తెలుగు సైడ్ అంతా చూసుకుంటున్నారనమాట, జంజీర్ సినిమాకి. సో అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఆయన జాదుగాడ్ అని ఒక సినిమా చేశారు, శౌర్యతో, నాగశౌర్యతో. యా ఆ సినిమాకి నేను స్క్రిప్ట్ అసోసియేట్ గాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. మధ్యలో త్రివిక్రమ్ గారితో కూడా ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు ఎప్పటి నుంచి త్రివిక్రమ్ గారు అన్న, పూరి జగన్నాథ్ గారు అన్న ఇద్దరు చాలా ఇష్టం. అండ్ పెరిగిన వాళ్ళందరికీ అవును, అండ్ సుకుమార్ గారు అన్న. సో వీళ్ళందరూ చాలా ఇష్టం అండి. ఇష్టం అయితే నేను ఎట్లా అయినా సరే వీళ్ళ దగ్గర పని చేయాలి అనుకుంటే త్రివిక్రమ్ గారి దగ్గర ఎక్కడో ఇంకో సినిమా, అప్పుడు ఆ టైం త్రివిక్రమ్ గారి దగ్గర సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. సినిమా స్టార్ట్ అవుతుంటే ఎలా అయినా పని చేయాలి నేను ఆయనతో. ఆయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఎలా అయినా పని చేయాలని ఇంకా రకరకాల నా సోర్సెస్లో నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ని అడిగి వాళ్ళని అడిగితే చంద్రబాబు గారిని కలిస్తే చంద్రబాబు గారు కూడా ఇలా త్రివిక్రమ్ గారిని కల్పిస్తా, కానీ పెట్టుకుంటారు లేదో నాకు తెలియదు అన్నారు. సో ఆయన కూర్చొని పాపం టైం ఇచ్చి కూర్చొని కాసేపు మాట్లాడితే ఆయనకు కూడా ఏదో ఓకే వీడు పని చేయొచ్చు. ఏం మాట్లాడారు అంటే ఆయన చాలా సింపుల్గా, నీకు అసలు ఇప్పుడు ఏ సినిమాలు నచ్చినాయి, ఏది నచ్చలేదు, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, ఈ సినిమా నచ్చితే ఏం నచ్చింది, నువ్వే ఫిల్మ్ మేకర్ అయితే నువ్వు దీన్ని ఎలా అనుకుంటావు అని చాలా జనరలైజ్డ్గా అడిగారు. కానీ బట్ ఆయన అన్నీ అంతే ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి కానీ లోపల చాలా డెప్త్ ఉంటాయి. సో అంటే అవతల థాట్ ప్రాసెస్ ఈజీగా తెలుస్తుంది అనమాట.